ఇంకా అక్కడి నుంచి తిరుపతి వరకు 130 స్పీడ్ లిమిట్ అనమాట. యావగిరి ఎక్స్ప్రెస్ మన కోసం వెయిటింగ్. మన ట్రైన్ మోస్ట్ సెల్లింగ్ పాయింట్ అనమాట. టికెట్స్ అన్నీ ఇక్కడ తెగిపోతాయి అనమాట. 19th May 1870 అయితే అప్పటి జనరల్ గవర్నర్ లార్డ్ మాయోతో అండ్ నిజాంతో అయితే అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత 25th March 1871 అయితే వర్క్ స్టార్ట్ చేశారు. 9th October 1874కి అయితే కంప్లీట్ అయింది. టోటల్గా 190 కిలోమీటర్స్ అయితే రైల్వే లైన్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు నిజామ్స్ ఓన్ ఫైనాన్స్తోని. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసరికి రాయలసీమ ఎక్స్ప్రెస్. లాస్ట్ టైం గోదావరి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు నేను కొంచెం రివర్స్లో చెప్పాను, తిరుపతి నుంచి నిజామాబాద్ వస్తుందని. సో ఆ రోజే డిసైడ్ అయ్యనమాట, చూసిన కామెంట్స్ చూసి రాయలసీమ ఎక్స్ప్రెస్ చేసి ఒక పే ఆఫ్ ఇచ్చేద్దామని. నేనైతే ప్రెజెంట్ నిజామాబాద్ స్టేషన్ దగ్గర ఉన్నాను. నేను ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేస్తున్నాను అనమాట. నిజామాబాద్ స్టేషన్ వచ్చేసరికి 1905లో బిల్డ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. అండ్ కోడ్ వచ్చేసరికి NZB. రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు 12794. ఇంకా మన స్టేషన్లోకి వెళ్ళిపోయి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మాట్లాడుకుంటూ మన జర్నీ అయితే కంటిన్యూ చేసేది. నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది అవుటర్. స్టేషన్లోకి రాగానే రైట్ సైడ్ వచ్చేసరికి వెయిటింగ్ రూమ్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది. అండ్ ఆటోమేటిక్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. నిజామాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి మ్యాక్సిమం కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ కూడా లేవు. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి థర్డ్ AC B639 అనమాట. RAC వచ్చింది. RAC అంటే ఏంటంటే రిజర్వేషన్ ఎగనిస్ట్ క్యాన్సిలేషన్ అనమాట. సైడ్ లోవర్ సైడ్ అప్పర్ బెర్త్స్ ఉంటాయి కదా, అవి ముగ్గురికి ఇస్తారనమాట. సైడ్ అప్పర్ వచ్చిన వాళ్ళు పైకి వెళ్ళి పడుకుంటారు. అండ్ సైడ్ లోవర్ ఏమో ఇద్దరికైతే ఇస్తారు. ఒక బెర్త్ని 2 సీట్లుగా చేసి ఆ బెర్త్ని ఇద్దరికైతే ఇస్తారనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్యాసింజర్ అనేవాడికి అయితే టికెట్ అయితే క్యాన్సిల్ అవ్వదు, జర్నీ అయితే చేసేయచ్చు అనమాట. అండ్ ఫేర్ వచ్చేసరికి ఫుల్ ఫేర్ అయితే కలెక్ట్ చేస్తారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 2nd October 1977లో స్టార్ట్ అయింది. ఇప్పటికి 47 years అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. స్టార్టింగ్లో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి ట్రైన్ నెంబర్ 17429 అండ్ 17430. హైదరాబాద్ తిరుపతి, తిరుపతి హైదరాబాద్ మధ్య అయితే తిరిగేది. 1st November 2017లో మిషన్ రఫ్తార్ పథకంగా ఈ ట్రైన్ నెంబర్ అయితే మార్చారు. ట్రైన్ నెంబర్ 12793 అండ్ 12794. మిషన్ రఫ్తార్ వచ్చేసరికి 2016-2017 రైల్వే బడ్జెట్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ ఎక్స్ప్రెస్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా కన్వర్ట్ అయితే చేస్తారనమాట. దీనివల్ల 25% అయితే స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ టైం కూడా తగ్గుతుంది, ట్రావెల్ చేసే టైం. ఇంకా నిజామాబాద్లో వచ్చేసరికి టోటల్గా 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మన రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది వ్యాప్సం లోకోమోటివ్తో. రాయపురం లోకోమోటివ్. మన కోచ్ వచ్చేసరికి ఇదే B6. క్రౌడ్ అయితే ఇప్పుడు ఖాళీ అయ్యారనమాట ట్రైన్ వచ్చిన 5 minutesకి. ఇంకా మనం ప్రశాంతంగా వెళ్ళి మన కోచ్ అయితే ఎక్కేద్దాం. B6 ఇదే అనమాట, రోడ్ AC. లోవర్ బెర్త్ RAC అయితే వచ్చింది. థర్డ్ AC ప్రొఫైల్ అయితే ఎలా ఉంటుందన్నమాట. 6 seats అయితే ఉంటాయి. ఇలాగా ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, ఇండివిజువల్గా ఇచ్చారు. అండ్ AC వెంట్స్ వచ్చేసరికి పైన ఉంటాయి అన్నమాట. LHB కోచెస్లో ఫ్యాన్స్ అయితే ఉండవు. థర్డ్ ACలో, సెకండ్ ACలో అయినా, ఫస్ట్ ACలో అయినా.
ఈ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కి నేమ్ ఎలాగొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాయలసీమలో టోటల్‌గా 4 డిస్ట్రిక్ట్‌ని టచ్ చేస్తుంది. చిత్తూరు, కడప, అనంతపూర్ అండ్ కర్నూల్. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వచ్చేసరికి మొదట్లో హైదరాబాద్ నుంచి తిరుపతి అయితే తిరిగేది. ఆ తర్వాత అక్కడ ట్రాఫిక్‌ని తగ్గించడానికి నిజామాబాద్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో నిజామాబాద్, కామారెడ్డి ఈ 2 నిజామాబాద్ కోటాలోకి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి శంకరపల్లి వరకు సికింద్రాబాద్ కోటాలోకి అయితే వస్తుంది. ఆ తర్వాత వికారాబాద్ నుంచి తిరుపతి వరకు వికారాబాద్ కోటాలోకి అయితే వస్తుంది. ఎవరైనా కానీ సికింద్రాబాద్ నుంచి కానీ తిరుపతికి జర్నీ చేసేవాళ్ళైతే నిజామాబాద్ నుంచి అయితే రిజర్వేషన్ ట్రై చేయండి, ఈజీగా దొరుకుతుంది. ఆ తర్వాత మనమైతే బోర్డింగ్ స్టేషన్ అయితే మార్చుకోవచ్చు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ఇంజన్ బ్యాక్ సైడ్ ఒక జనరల్ కోచ్ అండ్ లాస్ట్లో ఒక జనరల్ కోచ్ ఉంటుంది. సెకండ్ ఏసీ అయితే ఒకటి ఉంటుంది. HA1 ఫస్ట్ ఏసీ అండ్ సెకండ్ ఏసీ కలిపి ఒక కోచ్ ఉంటుంది. B6 వరకు 6 అయితే ఉంటాయి థర్డ్ ఏసీ అండ్ 9 స్లీపర్ క్లాస్ కోచెస్ అయితే ఉంటాయి. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వచ్చేసరికి టోటల్గా 29 స్టాపుల్లో అయితే అవుతుంది. ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 892 కిలోమీటర్స్ అండ్ తీసుకునే టైం వచ్చేసరికి 16 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది ఈ ట్రైన్. నిజామాబాద్ నుంచి నాల్వర్ వరకు స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 110, ఇంకా అక్కడ నుంచి తిరుపతి వరకు 130 స్పీడ్ లిమిట్ అనమాట. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వచ్చేసరికి రెగ్యులర్ రన్నింగ్ ట్రైన్. నిజామాబాద్లో 2:15కి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం అండ్ తిరుపతి వచ్చేసరికి నెక్స్ట్ డే 6:15కి అయితే చేరుకుంటుంది అనమాట. టోటల్గా 16 అవర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం హిస్టరీ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. ఇంకా మన జర్నీ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. 2:55కి అయితే స్టార్ట్ అయింది నిజామాబాద్ నుంచి. బాయ్ బాయ్ నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఆ ట్రాక్ కనిపిస్తుంది కదా, ఆ ట్రాక్ వచ్చేసరికి కరీంనగర్ మీదుగా పెద్దపల్లికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసరికి సింగిల్ ఎలక్ట్రిఫికేషన్ లైన్. మన ట్రైన్ వచ్చేసరికి ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, స్పీడోమీటర్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. వచ్చేసరికి ప్రెజెంట్ ఖాళీగానే ఉంది అండ్ సికింద్రాబాద్ వస్తే మొత్తం ఫుల్ అయిపోతుంది ఇది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి కామారెడ్డి. స్కిప్పింగ్ సిర్నపల్లి రైల్వే స్టేషన్. Enjoy the beauty of nature. ఏదో కొండల మధ్య వెళ్తున్నట్టు ఉంది నాకైతే. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వెళ్ళేంత వరకు టర్నింగ్స్ మీద టర్నింగ్స్ వస్తూనే ఉన్నాయి. మాన్సూన్ సీజన్లో వస్తే మాత్రం అదిరిపోద్ది. నేనైతే ఎవ్రీ స్టేషన్ చూపిస్తాను అండ్ మీరు కూడా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ ట్రావెల్ టైమ్. ఉప్పలవాయి అనే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము.
వెల్కమ్ టు కామారెడ్డి. అబ్బో, ప్యాసింజర్స్ అయితే గట్టిగానే ఉన్నారు. వెల్కమ్ టు కామారెడ్డి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి కేఎంసి. ఇక్కడికి 53 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన ట్రైన్. 2:53కి రావాలి, 3:43కి వచ్చింది. ఒక 2 మినిట్స్ కామారెడ్డి స్టేషన్లో ఆగిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ కామారెడ్డి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి సికింద్రాబాద్. కామారెడ్డి నుంచి 108 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 108 కిలోమీటర్స్ నాన్ స్టాప్. ఇంకా మధ్యలో ఒక దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంది. దేవగిరి ఎక్స్ప్రెస్ మన కోసం వెయిటింగ్. అయితే కానీ ఆ ట్రైన్ వెళ్ళడానికి అవ్వదు. (17:058) దేవగిరి ఎక్స్ప్రెస్ లింగంపల్లి నుంచి సిఎస్ఎంటీకి వెళ్తుంది, అంటే ముంబై. ఎక్స్ప్రెస్లో టికెట్ ఫేర్ కానీ చూసుకుంటే నిజామాబాద్ నుంచి తిరుపతి వరకు స్లీపర్ క్లాస్లో 500 రూపీస్ పడుతుంది. థర్డ్ ఏసీ వచ్చేసరికి 1300 రూపీస్ పడుతుంది. సెకండ్ ఏసీ వచ్చేసరికి 1800 రూపీస్ పడుతుంది. అండ్ ఫస్ట్ ఏసీ వచ్చేసరికి 3000 రూపీస్ అయితే పడుతుంది. ఈ ట్రాక్ కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్ వచ్చేసరికి సిద్దిపేటకి వెళ్ళే లైన్ అది. (77,654) సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే డెమో. స్కిప్పింగ్ మనోహరాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ మేడ్చల్ రైల్వే స్టేషన్. ఇక్కడైతే కాచిగూడ చిత్తూరు రేక్ అయితే ఉంది. నాకు తెలిసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను. మేడ్చల్ నుంచి డబుల్ ఎలక్ట్రిఫికేషన్ లైన్. ట్రైన్ స్పీడ్ వచ్చేసరికి ప్రెసెంట్ 108లో ఉంది. వ్యాప్సమ్ లోకోమోటివ్తో ఏదో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. గోల్కొండ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. లేట్ అంతా కవర్ చేస్తాడు, జస్ట్ 5 to 10 మినిట్స్ లేట్ అంతే.
మన ట్రైన్ అయితే ఇక్కడే ఫుల్ ప్యాక్ అయిపోతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే 5:15కి అయితే వచ్చింది సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి. నియర్లీ 10 మినిట్స్ మాత్రమే డిలే. 40 మినిట్స్ డిలే అని 10 మినిట్స్కి తీసుకొచ్చారు. మన ట్రైన్కి మోస్ట్ సెల్లింగ్ పాయింట్ అయితే సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. టికెట్లన్నీ ఇక్కడే తెగిపోతాయి. వాడి నుంచి సికింద్రాబాద్ వరకు లైన్ అయితే వేసింది వచ్చేసరికి నిజామ్స్ అనమాట. వాళ్ళు ఓన్ ఫైనాన్స్ చేశారు. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 9 నుంచి ఒక 10 మినిట్స్ హాల్ట్ తర్వాత స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ నుంచి. బాయ్ బాయ్ సికింద్రాబాద్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SC, డివిజన్ వచ్చేసరికి సికింద్రాబాద్ డివిజన్. మనం హైదరాబాద్ డివిజన్ నుంచి సికింద్రాబాద్ డివిజన్కి వచ్చాము. నిజామాబాద్ అనేది హైదరాబాద్ డివిజన్లో ఉంటుంది. ఇప్పుడు నేను గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కోసం వెయిటింగ్. 12728 హైదరాబాద్ డెక్కన్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే గోదావరి ఎక్స్ప్రెస్. వ్యాప్ 7 లోకోమోటివ్తో 30734. లాస్ట్ టైం ఈ ట్రైన్లో వెళ్ళినప్పుడే నేను తప్పు చెప్పాను. తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తుందని రాయలసీమ ఎక్స్ప్రెస్. హుస్సేన్ సాగర్ లేక్ అది. చాలా డీప్ టర్నింగ్ ఇది. లాస్ట్ టైం హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు అయితే అన్నాను కదా ఈ డీప్ కర్వ్ చేస్తే చాలా బాగా వస్తుందని. కాకపోతే సన్ మనకు ఆపోజిట్లో ఉంది. బ్యాక్ సైడ్ ఉంటే ఇంకా బాగుంటుంది. కాకినాడ పోర్ట్ LTT చేసినప్పుడు అయితే కవర్ చేశాను. కాకపోతే అది నైట్ టైము. ఆ వ్లాగ్ ఇంకా రిలీజ్ చేయలేదు, ఎడిటింగ్లో ఉంది, చెయ్యాలి దాన్ని. వెల్కమ్ టు బేగంపేట్. బేగంపేట్ రైల్వే స్టేషన్ ఇది. సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్స్. టోటల్గా 165 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది నిజామాబాద్ నుంచి మన ట్రైన్. బేగంపేట్ స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ బేగంపేట్. స్కిప్పింగ్ నేచర్ క్యూర్ హాస్పిటల్, కానీ తెలుగులో చూడండి ప్రకృతి చికిత్సాలయం అని ఉంటుంది. వెల్కమ్ టు సనత్ నగర్ రైల్వే స్టేషన్. సనత్ నగర్ రైల్వే స్టేషన్ ఇది. బేగంపేట నుంచి సనత్ నగర్ వరకు జస్ట్ 4 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ అనమాట. ఇక్కడికి మన ట్రైన్ అయితే 10 మినిట్స్ డిలేలో ఉంది. 5:35కి రావాలి. బాయ్ బాయ్ సనత్ నగర్. జస్ట్ 1 మినిట్ మాత్రమే ఆపారు. 12734 నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
ఈ ట్రైన్ కూడా తిరుపతి వెళ్తుంది వయా నెల్లూరు గూడూరు మీదుగా. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి నెల్లూరు గూడూరు మీదుగా తిరుపతి అయితే వెళ్తుంది. 5:55కి మార్నింగ్ అయితే వెళ్తుంది. స్కిప్పింగ్ బోర్బండ రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు లింగంపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి LPI. బాబా ఎంతమంది ఉన్నారా జనాలు. లింగంపల్లి వరకు 183 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన ట్రైన్. దిగడానికి అయితే అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు. చాలామంది క్రౌడ్ అయితే ఎక్కారు. లింగంపల్లి నుంచి 5:50కి అయితే డిపార్చర్ అవ్వాలి. 6:20కి అయితే డిపార్చర్ అయింది. సో హాఫ్ అన్ అవర్ డిలే. శంకరపల్లి రైల్వే స్టేషన్ ఇది. ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది. శంకరపల్లి రైల్వే స్టేషన్ నుంచి 6:05కి డిపార్చర్ అవ్వాలి. కానీ మన ట్రైన్ వచ్చేసరికి 6:41కి అయింది డిపార్చర్. సో 36 మినిట్స్ డిలే అనమాట. బాయ్ బాయ్ శంకరపల్లి. ఇక్కడితో ఈ ట్రైన్కి సికింద్రాబాద్ కోట అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది. ట్రైన్ స్పీడ్ వచ్చేసరికి 108, 107 అలాగైతే ఫ్లక్చువేషన్ అవుతుంది. వెల్కమ్ టు వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి బీదర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. వికారాబాద్ వరకు మన ట్రైన్ అయితే 232 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. ఇక్కడికి 6:40కి రావాలి, 7:03కి వచ్చింది. టోటల్గా 23 మినిట్స్ అయితే డిలే. వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఒక రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, అది బీదర్కి వెళ్ళే లైన్. అది వెల్కమ్ టు తాండూర్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TDU. ఇక్కడికి వచ్చేసరికి 7:17కి రావాలి, 7:40కి వచ్చింది. తాండూర్ రైల్వే స్టేషన్లో ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి 274 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది.
వెల్కమ్ టు నవంది రైల్వే స్టేషన్. వెల్కమ్ టు నవంగి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NAW. ఇక్కడికి 292 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది మన ట్రైన్. అండ్ తెలంగాణలో ఇదే లాస్ట్ స్టేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చే స్టేషన్స్ అన్నీ కర్ణాటకలో అయితే ఉంటాయి. నవంగి రైల్వే స్టేషన్ అవుటర్ అది. మనం అయితే బయట అయితే ఉన్నాము, సో వెళ్ళిపోదాం. నవంగి స్టేషన్ నుంచి ఒక 2 minutes హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెల్కమ్ టు సీడమ్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసరికి కర్ణాటకలో ఉంటుంది. సీడమ్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ సికింద్రాబాద్ డివిజన్. మన ట్రైన్ వచ్చేసరికి 308 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. సీడమ్ స్టేషన్ నుంచి 8:15కి అయితే స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. బాయ్ బాయ్ సీడమ్. వెల్కమ్ టు చిత్తాపూర్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు చిత్తాపూర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ సికింద్రాబాద్ డివిజన్. సికింద్రాబాద్ డివిజన్కి ఇదే లాస్ట్ స్టేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చే స్టేషన్స్ అన్ని గుంతకల్ డివిజన్లో ఉంటాయి. ఇక్కడికి 330 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన ట్రైన్ అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి CT. ఇప్పుడు దాకా నేను కోచ్లో ఎలాగుందో సిచ్యువేషన్ అయితే చూపించలేదు, ఎందుకంటే ఒక ఫ్యామిలీ అయితే ఎక్కారు. వాళ్ళైతే ఏకంగా 15 to 16 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర వచ్చింది సీటు. ఆ హడావిడిలో ఉన్నారు. అది ఇంకా ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు. ఎక్కడ లింగంపల్లిలో ఎక్కారు వాళ్ళు. చిత్తాపూర్ రైల్వే స్టేషన్. బాయ్ బాయ్. మీకు అక్కడ మూన్ కనిపిస్తుందా? ఫుల్ మూన్ డే అనుకుంటా ఈరోజు. ఇక్కడ కొన్ని ట్రాక్స్ అయితే వస్తున్నాయి చూసారా? ఆ ట్రాక్స్ వచ్చేసరికి వాడి జంక్షన్ నుంచి వస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ ఎందుకో మెరిసిపోతుంది. WDG-6 ఇంజన్స్. పిస్టన్ సౌండ్ అనమాట. TDC నుంచి BDCకి వెళ్తుంది. TDC అంటే టాప్ డెడ్ సెంటర్, BDC అంటే బాటమ్ డెడ్ సెంటర్. ఏదో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను కదా, ఆ నాలెడ్జ్ ఉందంటే. వెల్కమ్ టు నాల్వార్ రైల్వే స్టేషన్.
వెల్కమ్ టు నాల్వార్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ వచ్చేసరికి కర్ణాటకలో ఉంటుంది. అండ్ జోన్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ డివిజన్ మాత్రం గుంతకల్ డివిజన్లోకి వస్తుంది. నాల్వార్ వరకు 110 అయితే స్పీడ్ లిమిట్, ఇక్కడ నుంచి అయితే 130 స్పీడ్ లిమిట్ అనమాట. సో మన ట్రైన్కి అయితే స్టార్టర్ సిగ్నల్ అయితే ఇస్తారు. వీ కెన్ ప్రొసీడ్. బాయ్ బాయ్ నాల్వార్. యాదగిరి రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి వైజీ. ఇక్కడికి మన ట్రైన్ 9:23కి రావాలి, 9:43కి వచ్చింది. 20 మినిట్స్ డిలే. ఈ యాదగిరి రైల్వే స్టేషన్ వరకు టోటల్గా 382 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన ట్రైన్. నిజామాబాద్ నుంచి తిరుపతి వరకు 892 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇప్పటికే మన ట్రైన్ అయితే 382 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది అనమాట. కానీ టీటీ అయితే ఇంకా రాలేదు. యాదగిరి స్టేషన్లో ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ సైదాపూర్. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత కృష్ణా జంక్షన్ స్టేషన్ చేత మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇంకా మన వెనకాల కేఎస్ఆర్ రాజధాని, అదే బెంగళూరు రాజధాని అయితే వస్తుంది, దానికోసంగా ఆపారేమో అనుకున్నాను. కృష్ణా రివర్. వెల్కమ్ టు రాయచూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ RC. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాము. టైం వచ్చేసరికి 10:59 అవుతుంది. రైట్ టైం వచ్చేసరికి 10:25. టైం వచ్చేసరికి 11:02 అవుతుంది. హాఫ్ అన్ అవర్ పైన డిలే మన ట్రైన్. రాయచూర్ జంక్షన్ నుంచి గద్వాల్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. బాయ్ బాయ్ రాయచూర్. రాయచూర్ జంక్షన్ వరకు మన ట్రైన్ అయితే 450 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి మంత్రాలయం రోడ్, అది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. రాయచూర్ అనేది లాస్ట్ అనమాట, ఇంకా కర్ణాటకలో మన ట్రైన్ స్టాప్స్. ఆన్ ద వే టు మంత్రాలయం రోడ్. వెల్కమ్ టు మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ MALM.
వెల్కమ్ టు మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసరికి 11:25కి వచ్చింది ఇక్కడికి. ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మంత్రాలయం స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మంత్రాలయం రోడ్. స్లోగా మనం గుంతకల్ జంక్షన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ GTL. వెల్కమ్ టు గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 573 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. టెక్నికల్గా గుంతకల్ అనేది చాలా పెద్ద జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి గుత్తికి ఒక లైన్ సపరేట్ అవుతుంది, బళ్ళారికి ఒక లైన్ సపరేట్ అవుతుంది, ధర్మవరం జంక్షన్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చిన రూటు రాయచూర్ రూట్ అనమాట. అండ్ దోన్ జంక్షన్కి ఒక లైన్ అయితే సపరేట్ అవుతుంది. అండ్ గుంతకల్ జంక్షన్కి వచ్చేసరికి 12:30కి రావాలి. మన ట్రైన్ వచ్చేసరికి 1 o'clock వచ్చింది. టోటల్గా 30 మినిట్స్ అయితే డిలేలో ఉంది మన ట్రైన్. గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది స్టేషన్ కోడ్ వచ్చేసరికి GTL. ఒక 5 మినిట్స్ హాల్ట్ తర్వాత గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి అయితే డిపార్చర్ అయిపోతున్నాము. వన్ 1:30 అయితే టచ్ అయిపోయింది స్పీడ్. ఆన్ ద వే టు గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్. ఆన్ ద వే టు గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ వచ్చేసరికి ఇక్కడికి 1:35కి వచ్చింది. గుత్తి రైల్వే స్టేషన్లో ఒక 2 మినిట్స్ ఆగింది. మన ట్రైన్ అయితే మళ్ళీ బయలుదేరిపోయింది. గుత్తి జంక్షన్ నుంచి కల్లూరు జంక్షన్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. అక్కడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ ధర్మవరం జంక్షన్కి వెళ్ళిపోవచ్చు.
తాడిపత్రి రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి వచ్చింది 1 మినిట్ హాల్ట్ తీసుకుని అండ్ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి 649 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన ట్రైన్. వచ్చేసరికి కడప రైల్వే స్టేషన్ అనమాట. స్టేషన్ కోడ్ వచ్చేసరికి హెచ్ఎక్స్. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ గుంతకల్ డివిజన్. ఇక్కడికి 757 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన ట్రైన్. కడప స్టేషన్లో ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. 3:15కి రావాలి, 4:15కి వచ్చింది. నియర్లీ 1 అవర్ డిలే. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి రాజంపేట. కడప నుంచి నియర్లీ 50 km అయితే వస్తుంది. వెల్కమ్ టు రాజంపేట రైల్వే స్టేషన్. రాజంపేట రైల్వే స్టేషన్ అది. ఇక్కడికి 808 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన రాయలసీమ ఎక్స్ప్రెస్. మనం తిరుపతి స్టేషన్కి అయితే వస్తాము. వెల్కమ్ టు తిరుపతి రైల్వే స్టేషన్. प्लेटफॉर्म क्रमांक 5 पर आरएसटी है. For the kind attention of passengers, train number 127. మన ట్రైన్ వచ్చేసరికి 6:35 అయితే వచ్చింది తిరుపతి రైల్వే స్టేషన్కి. టోటల్గా స్పీడోమీటర్ వచ్చేసరికి 15.5 hours అయితే వచ్చింది. డిస్టెన్స్ వచ్చేసరికి 872. హై స్పీడ్ వచ్చేసరికి 135. యావరేజ్ km/h 63.
అండ్ గైస్ మనమైతే తిరుపతి అయితే చేరుకున్నాం 6:35కి. స్టార్టింగ్లో 45 మినిట్స్ అయితే లేట్గా స్టార్ట్ అయింది కదా, కానీ అయినా 15 మినిట్స్ డిలేతో మాత్రమే తీసుకొచ్చాడు. ట్రైన్ స్పీడ్ కూడా బాగానే ఉంది, ట్రైన్ మెయింటెనెన్స్ బాగానే ఉంది, అండ్ పంచువాలిటీ కూడా పర్లేదు బాగానే ఉంది. తిరుపతి స్టేషన్ కూడా వచ్చేసరికి TPTY, ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ గుంతకల్ డివిజన్. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.